ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మీడియా. మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ప్రణయ్ అన్న ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్. మీరు రావడంతో ఒక ఫెస్టివల్ వైబ్ వచ్చింది ఇక్కడ. వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ నిశాంక్ చెప్పినట్టు మాకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా కానీ కూడా, లేదంటే సినిమాకు సంబంధించి ఏదైనా ఫస్ట్ మేము కాల్ చేసేది ప్రణయ్ అన్నకి అన్నమాట. తను ఉన్న బిజీ టైంలో కూడా ఈవెంట్ కోసం టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ నేను ఎప్పుడు ప్రణయాన్ని చూసుకుంటే ఐ థింక్ లైక్ అన్న, మిమ్మల్ని చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే, అంత పెద్ద హిట్ కొట్టి కూడా ఇంత హంబుల్గా ఉంటారు, ఎలా సాధ్యమో నాకైతే అర్థమవుతలేదు. అండ్ యానిమల్ లాంటి హిట్ కొట్టి కూడా సింపుల్గా వచ్చి అసలు ఏం జరగనట్టు నిలిచినట్టు చూడండి, అది హంబుల్నెస్. మా వాళ్ళకి ఎప్పుడు ఎగ్జాంపుల్ చూస్తుంటాను, అరే ప్రణయ్ చూడంటారు ఎంత హంబుల్గా ఉంటాడో, మనం కూడా నేర్చుకోవాలరా అని చెప్పేసి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఫర్ ఇన్స్పైరింగ్ అస్. ఇలాగే మమ్మల్ని ఇన్స్పైర్ చేయాలని కోరుకుంటున్నాను అన్న. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు ఫిలిం పొట్టేల్, నేను ఇంతకుముందు సవారీ అనే ఫిలిం తీశానండి. దిస్ ఇస్ మై సెకండ్ ఫిలిం. ఆల్సో బంధం రేగడ ఇండిపెండెంట్ ఫిలిం తీశాను. ఫస్ట్ నేను ఈ ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు, నేను రాసేటప్పుడు ఎంత హై ఫీల్ అయ్యానో అదే హై. ఎక్స్క్యూజ్ మీ, మీరు పిలిచేస్తారా? నేను పిలువనా? అనన్య నాగేళ్ళ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సో ఎస్, ఈ చిత్రంతో అంటే యువ ఆల్రెడీ అనన్య మనందరికీ తెలుసు, బట్ యువ పక్కన పొట్టేల్తో మళ్ళీ మనల్ని పలకరించడానికి అనన్య వస్తున్నారు. ఎస్ ప్లీజ్, ఓకే, మీరు కంటిన్యూ చేయొచ్చు. నేను పొట్టేల్ స్క్రిప్టింగ్ అప్పుడు రాసేటప్పుడు ఎంత హై ఫీల్ అయ్యానో అదే హై ఈ రోజు వరకు ఉంది. అంటే నాకు ఉండడం అది ఈజీ విషయం, ఎందుకంటే బికాజ్ ఐఎమ్ ది రైటర్ ఆల్సో డైరెక్టర్. బట్ ఎడిట్ చేస్తున్న ఎడిటర్ దగ్గర నుండి మ్యూజిక్ చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ వరకు అందరూ అదే హైలో ఉన్నారు. సో ఐ థింక్ దిస్ టైం చాలా గట్టి కొట్టబోతున్నాం అన్న నమ్మకం నాకుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మా ప్రొడ్యూసర్స్ సురేష్ అన్న అండ్ నిశాంక్ ఏ రోజు నన్ను క్వశ్చన్ చేయలేదు. ఈవెన్ రైటింగ్ అప్పుడు, ఆల్సో మేకింగ్ అప్పుడు నాకు అంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు కాబట్టి నేను మూవీ తీయగలిగానని అనుకుంటున్నాను. అండ్ ఆల్సో మా క్యాస్ట్ యువచంద్ర కృష్ణ, గుర్తుంచుకోండి ఈ పేరు. నిశాంక్ నా పేరు చెప్పినట్టు నేను యువచంద్ర పేరు చెప్తున్నా. ఇతని పేరు కూడా చాలా గట్టిగా నోడబోతుంది. అండ్ హీస్ డెబ్యూటింగ్ విత్ అవర్ ఫిలిం. థ్యాంక్ యూ మామ. అండ్ మాది ఇప్పటికీ కాదు రిలేషన్, చాలా ఇయర్స్ బ్యాక్ నుండి ఉంది. అండ్ ఐ నో హీల్ డూ వెల్, బట్ ఇప్పుడు ప్రపంచం తెలియబోతుంది అంతే, నాకు తెలిసింది నువ్వు అంతే. ఓకే. అండ్ అనన్య, ఐ థింక్ దిస్ ఇస్ యువర్ కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్. అండ్ తను ఎమోషనల్ సీన్స్లో చేసిన విధానం కానీ, అది దాని గురించి నేను ప్రీ రిలీజ్లో మాట్లాడతాను. ఇప్పుడు మాట్లాడితే 2 ఇయర్లీ అయిపోతుంది. ఆల్సో నోయల్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్పగానే మీరు అదే హై ఫీల్ అయి చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో ఈ మూవీలో ఉన్న మేజర్ సర్ప్రైజ్ అజయ్ అన్న, యాక్టర్ అజయ్. తన విశ్వరూపం చూడబోతున్నారు ఈ మూవీలో. అండ్ తన లుక్ గురించి కూడా ఒక చిన్న ఈవెంట్ చేద్దాం అనుకుంటున్నాం. తన ఈ మూవీలో ఎలా కనిపించబోతున్నాడు అనేది ఖచ్చితంగా మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. ఆల్సో ఆల్సో శ్రీకాంత్ అయ్యంగర్ గారు అండ్ ఎవ్రీవన్, ఎవరి పేర్లను నేను మర్చిపోయింటే ఐఎమ్ సారీ, బట్ అందరు చాలా సపోర్ట్ చేశారు అండ్ నమ్మర్. అండ్ బేబీ తనస్వి, తను స్టార్. తను యాక్చువల్గా ఈ మూవీకి స్టార్, చాలా బాగా పెర్ఫామ్ చేసింది. ఐ థింక్ షీఈస్ గోయింగ్ టు బ్యాక్ నేషనల్ అవార్డ్ అని నేను అనుకుంటున్నాను. చైల్డ్ ఆర్టిస్ట్లో అంత బాగా పెర్ఫామ్ చేసింది. ఐఎమ్ హ్యాపీ సో మచ్. అండ్ ఆల్సో మా మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర గారు యాజ్ యూజువల్ నాకు సవారీలో ది బెస్ట్ సాంగ్స్ ఇచ్చారు. అండ్ ఆల్సో ఈ పొట్టేల్లో కూడా తన కెరియర్ బెస్ట్ ఇచ్చారని నేను అనుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం మా ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్, ఆల్సో మై డిఓపి మోనిష్ భూపతి రాజు. అండ్ మా రిలేషన్ ఇప్పటిది కాదు, ఆల్మోస్ట్ 15 ఇయర్స్ది. చిన్న షార్ట్ ఫిల్మ్ నుంచి స్టార్ట్ అయ్యాం, ఇక్కడ వరకు వచ్చాం మా జర్నీ. అండ్ నేను తనకు థ్యాంక్ యూ చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఈజ్ వెరీ క్లోజ్ టు మీ. ఆల్సో మై ఏడీస్ నరేష్ అండ్ ఉదయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ నేను వెళ్ళిన ప్రతి ప్లేస్కి మీరు వచ్చారు, ప్రతి డే నాతో ఉన్నారు. ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ లక్కీ మీరు నా ఏడీస్కి ఉన్నందుకు, ఐ మీన్ అసోసియేట్ ఏడీస్కి ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఆల్సో